ఆడని వాళ్ళు ఎవరున్నారు? అంత సత్యవంతులు ఎవరు ఉన్నారు భూమి మీద? కాబట్టి నీ దేవుడి గురించి చెప్పుకో, పాపం గురించి ఎందుకు చెబుతావు అని నా మీదకి 2-3 సార్లు దాడికి వచ్చింది. మైకు సౌండ్ తగ్గించని గొడవ పెట్టుకునేది. ఆమెను చూస్తే భయపడిపోయేవాళ్ళం మేము, భార్యాభర్తలు ఇద్దరం. మా పిల్లలు చిన్న పిల్లలు, పసిపిల్లలు, 7-6 సంవత్సరాలు. ఆ రకంగా ఆమె అంటే కొంచెం మాకు భయం పుట్టేది. ఆమె లోకంలో ఇష్టానుసారంగా బ్రతికేది, మరి వ్యభిచార కోపంలో ఉండేది. అయినా కూడా మా మీదకి దాడికి వస్తే మేము భయపడతా ఉండేవాళ్ళం. అయితే ఒకరోజు నేను లేను, పాస్టమ్మ గారు ఉంది ఇంట్లో, ఉరుకుతా వచ్చింది మా ఇంట్లోకి. వచ్చి పాస్టమ్ గారితో అన్నదట, అమ్మా పాస్టర్ గారు ఉన్నాడా అన్నదట. అన్నాక ఆమె భయం వేస్తుంది. అంటే నిన్న వాక్యం చెప్పాడు పాస్టర్ గారు మైక్లో, ఏదో ఈమెకి తగిలింది, ఈమెకి ఏదో నచ్చని మాట ఏదో గుచ్చుకుంది, ఏదో ఆయన్ని తిట్టడానికి వచ్చిందని భయపడుతోందంట. లేడు అయ్యగారు, ఊరికిపోయాడు, వస్తాడు అని చెప్పాడు. సరే ఆయన రాగా నాకు చెప్పు, నేను వస్తానని అన్నదట. ఈమెకు భయం, మొత్తానికి మళ్ళీ ఏదో తగ్గు పెట్టుకోవడానికి వచ్చింది. ఇక ఈ ఊర్లో పరిస్థితుల్లో ఈ రకంగా ఇంత క్లిష్టకరంగా ఉంటే మనం ఎలా సేవ చేయాలి అని ఆ అమ్మాయి భయపడతా ఉంది. సరే నేను వచ్చాను. ఆ నైట్ నాతో చెప్పింది, ఇట్లా విజయమ్మ గారు వచ్చారు, నీతో మాట్లాడతానంటుంది. ఏంటోనయ్యా మరి ఏ తగ్గు పెట్టుకోవడానికి వచ్చిందో నాకైతే తెలియదు, ఆమె అయితే వచ్చిందని చెప్పింది. నేను కూడా కొంచెం ఆమె పేరు చెప్పగానే నాకు వచ్చా, ఒళ్ళు కొద్దిగా జనికింది నాకు కూడా. మళ్ళీ ఏదో తిట్టడానికి వచ్చింది, ఏదో సేవ చేసుకొని దేవుని మాటలు చెప్పుకొని బతుకుతానికి మేము వస్తే తైక్యమంటే మా మీదకి వస్తుంది. గొడవలకు పోయేవాళ్ళం కాదు కదా మనం. ఏమో దేవుడి చిత్తం ఏం జరుగుతుందో కానీ రేపు ఏ విధంగా వస్తుందో రాని, వస్తే మాట్లాడదామని మేము కూడా కొంచెం ధైర్యం తెచ్చుకొని ప్రార్థన చేసుకొని ఉన్నా. తెల్లపాటికి మరి నేను మొహం కడుక్కునే టైంలో వచ్చేసి పాస్టర్ గారు అనుకుంటూ వచ్చింది. నేను ముందే చెప్పా, ఆమె చెప్పలేదు, ముందే చెప్పా, అమ్మ నీకు వందనాలమ్మా, ఏందమ్మా వచ్చావు, ఏం తల్లి అని అంటే, పాస్టర్ గారు ఇట్రా ఇక్కడ కూర్చో అంది. మా ఇంట్లోనే నన్ను కూర్చోమంటుంది. పర్లేదమ్మా నేను కూర్చుంటానని చెప్పన్నా. పాస్టర్ గారు నీతో ఒక మాట చెప్పాలి అంది. ఏంటమ్మా అన్న. నేను చర్చికి స్థలం కొంటాను, నువ్వు చర్చి చేసుకో అంది. నేను చర్చికి స్థలం కొంటున్నాను, నువ్వు చర్చి చేసుకో అంది. అమ్మ నీ దండం పెడతా, నా దగ్గర అయితే డబ్బులు లేవు, నేనేదో కొద్దిగా ఉంటే ఆ రోడ్డు అంపటి అక్కడక్కడ కొందామని ప్రయత్నం చేస్తే నా వల్ల కాలేదు, నువ్వేదో స్థలం కొంటా అంటున్నావు, నా కాడైతే డబ్బులు లేవు, నా వల్ల కాదులేమ్మా అన్న. పర్వాలేదండి నేను కొంటా రిజిస్ట్రేషను కూడా నీ పేరు మీద చేర్చుకో, ఆ రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా నేనే ఇస్తా, మందిరానికి స్థలాన్ని కొంటా, ఇమీడియట్గా నువ్వు మందిరం వేయాలా, ఆ మందిరంలో ఫస్ట్ నేనే అడుగు పెట్టాలా అంటుంది. దేవుడికి స్తోత్రం. మహిమపరుచుకుందాం. అమ్మ నువ్వు కొంటానంటున్నావు, నా కాడ డబ్బులే ఉంటే, నాకు డబ్బులు వద్దు పాస్టర్ గారు, నా డబ్బులు పెట్టి నేను కొంటాను, మందిరానికి నేను స్థలం కొంటున్నాను, నువ్వు మందిరం వేసుకో, నువ్వు ప్రభును ఆరాధించు, ఈ ప్రాంతంలో అందరికీ సువార్త చెప్పు, ఇక్కడ రక్షణ లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, ఇక్కడ నాలాంటి పాపాత్ములు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరూ మారాలి పాస్టర్ గారు నీ మా మాటలకి, వారందరూ నీవు చెప్పే వాక్యానికి వాళ్ళు మారాలి, ఆ ప్రభుని నమ్ముకోవాలి, ఆ రక్షకుడిని తెలుసుకోవాలని ఆమె నాకు సువార్త చెబుతుంది. ఇంతలో ఇంత మార్పు ఏం వచ్చిందిరా నాయన అంటే అంటుంది, పాస్టర్ గారు ఆమెకి భర్త లేడు, ఒంటరిగానే ఉంటుంది, కూతురు వాళ్ళు ఉన్నారు, అల్లుడు వాళ్ళు ఉన్నారు, ఆమె ఒక రూమ్లో ఉంటుంది, ప్రశాంతంగా నిద్రపోతుందట నైట్ టైము. సాష్టాదిగా యేసుక్రీస్తు వారి తెల్లని అంగి వేసుకొని, పైనుంచి కిందకి తెల్లని అంగి వేసుకొని, బాగా గడ్డంతో తల మెరిసిపోతూ ఆ దివ్యమైనటువంటి రూపంతో ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యాడంట. ఆమె ఇంట్లో ప్రత్యక్షమయ్యి ఒక్కసారిగా కనపడ్డాడంట. కనపడాలిగా ఒళ్ళు షేక్ అయిపోయి భయపడిపోయి, అయ్యో యేసయ్యా నువ్వు వచ్చివేందయ్యా మా ఇంటికి, నేను ఏనాడు నిన్ను పూజించలేదే. ఆమె అంటుందట, నువ్వు మా దేవుడు కాదు కదా, నువ్వు వచ్చావేంది, మా ఇంట్లో చిన్న బైబిల్ కూడా ఉంది బీరువాలో, కానీ నేను ఎప్పుడు చర్చికి పోయేదాన్ని కాదు, ఇక్కడ పాస్టర్ గారు ఉన్నాడు, ఆయన నేను తిడతా ఉంటా తప్ప నేను ఎప్పుడు ప్రార్థనలో కూర్చున్నదాన్ని కాదు, నా దేవుడు కాదు కదయ్యా నువ్వు, నిన్ను పూజించలేదు కదయ్యా, నువ్వు ఎందుకు వచ్చావయ్యా నా కాడికి అని దండం పెట్టిందంట. అప్పుడు అన్నాడంట, అమ్మ నీతో ఒక చిన్న పని ఉండి వచ్చాను నేను, నా పని నువ్వు చేయాలి. ఏంటయ్యా ఆ పని అంటే, నా పని ఇక్కడ ఒకటి ఆగిపోయింది, ఆ పని నువ్వు చేయాలి, నీ చేతుల మీదుగా అది జరగాలి, నువ్వు చెయ్యి, నేను ఆశీర్వదిస్తాను అని చెప్పి
ఆ శాస్త్రాదిగా యేసుక్రీస్తు వారు ధన్మని మాయమైపోయాడంట. ఇక ఆమె వణికిపోతుంది, భయపడిపోతుంది, ఇక నిద్రపట్టలేదంట ఆ రేత్రి అంతా. తెల్లారిపాటికి వచ్చి పడది, సమయానికి నేను లేను, ఇక టెన్షన్తో ఊగిపోతా ఉంది. ఎప్పుడు నాకు చెప్పాలా, పాస్టర్ గారిని కలవాలి, పాస్టర్ గారిని కలవాలని తపతపలాడుతూ వచ్చి నాతో చెప్పి దేవుని మందిరానికి ఆ మాట అన్నది. అలాగనే వెళ్ళి భయానికి 4,000 భయాన్ని కూడా ఇచ్చింది. ఆ స్థలానికి పూర్తిగా డబ్బులు కట్టేసింది. నాకు తెలియకుండా నేను డబ్బులు కట్టింది. నాకు రిజిస్టర్ ఖర్చులు ఇచ్చి నువ్వు వెళ్ళి కోసూరు వెళ్ళి రిజిస్టర్ ఆఫీస్లో ఈ స్థలాన్ని చర్చి కోసము నీ పేరు మీద రాయించుకో పాస్టర్ గారిని రిజిస్టర్ కూడా నాకు డబ్బులు చేతిలో పెట్టింది ఖర్చులకి. చెప్పలు కూడా అందరం కూడా గట్టిగా చెప్పలు కొడదాం. ఇప్పుడు ఆమె కొన్నటువంటి స్థలంలోనే నేను మందిరము గత 15 సంవత్సరాలుగా అక్కడే మందిరం కట్టుకొని అక్కడే ప్రభుని ఆరాధిస్తూ అన్యుల మధ్య, ఇక మీలాంటి మాలాంటి వారి మధ్య పరిచర్య